దాదాపు ఒక 3 నెలల పాటు ఆమెతో కలిసి ఉన్నారనుకున్నా. ఆ 3 నెలల పాటు మీరు చూసింది ఏంటి ఆవిడ దగ్గర? ఏమీ లేదండి, హల్చల్ చేయడం తప్ప ఏమీ లేదు. అంటే కానీ నేనేమనుకున్నానంటే ఇది సమాజానికి పనికొచ్చే అంశంగా తయారు చేయాలని నేను ట్రై చేశాను. ఈమె 8 నిమిషాలు 10 నిమిషాలు ఏదో చండాలంగా బూతులు తిడుతూ మాట్లాడేది అప్పట్లో. అప్పట్లో చాలా మంది గురించి మాట్లాడింది, ఆదిత్యనాథ్ గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతుంది. నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకు, మాట్లాడితే అంగం కోస్తా. సీఎం నుండి రేవంత్ రెడ్డి గారు సీఎం అంటారండి ఆయన్ని, ఆయన అంగం కోసేది ఏంటండి? ఎవరండి ఈవిడ? న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మనకి ఇంకా లోక్ అదాలత్లని చాలా ఉన్నాయి. ఈవిడెవరన్నా రోడ్డు మీదకి వచ్చి అంగాలు కోయడానికి? మాట్లాడితే అంగం కోస్తా ఈవిడకి లేదని చెప్పి ఊళ్ళో అందరిది కోయాలా ఏంటి? అంటే ఈవిడికి ఆపరేషన్ ఏమన్నా చేయించుకుందా? థర్డ్ జనరల్ ఆపరేషన్ కాదండి, కాళికాదేవి రూపం కావాలని చెప్పి ఏదో తను అంగం మాత్రమే తీపించుకొని ఆ అంగంతో ఉన్న చర్మమే తనకి చుట్టూతో ఒక షేప్ లాగా తయారు చేసి పెట్టించుకుంది. అంతకు మించి ఏమీ లేదు అక్కడ. ఇది ఏదో కావాలని ఒక కుట్రపూరితంగా తను ఇట్లా తయారు చేసుకొని తనకి తానే హల్చల్ చేసుకుంటా, టోల్ గేట్ల దగ్గర ₹1 డబ్బులు కట్టకుండా గవర్నమెంట్ ఆదాయం గండి కొడుతూ ఇలా చేసుకుంటూ తిరుగుతూనే ఉంది. ఫస్ట్లో మేము అనుకున్నాం ఇది సనాతన సాంప్రదాయం కోసం తిరుగుతుంది కదా, కట్టట్లేదు కదా అనుకున్నాం. కానీ ఇది మొత్తం ట్రాపే, ఏమీ లేదు అక్కడ. గో సంరక్షణ అంటది అంటే ఏంటో చెప్పనండి, తెలియదు. అమ్మాయిని కాపాడనంటది. వీళ్ళ అమ్మాయి కనిపించలేదని కాల్ చేస్తే ఇదే కోటయ్య, తిరుమల కోటయ్య కాల్ చేసి మా అమ్మాయి కనిపించలేదు, అమ్మాయి ఒక్క కూతురునే కాపాడుకోవాలి, నువ్వేం మోగాడివిరా, ఏం మాట్లాడితే నేను అందరిని అమ్మాయిలందరూ కాపాడేదానిలా కనిపిస్తున్నానా? మీ కూతురు మీరే కాపాడుకున్నాడు. మరి ఈవిడెందుకు మాట్లాడితే నేను ఆడపిల్లల్ని సంరక్షిస్తా, నేను ఆడపిల్లల్ని కాపాడుతా, మీరందరూ నా దగ్గరికి రండి. ఏం చేస్తుందండి? అందరికీ ముద్దులు పెట్టి రాత్రి ఒక్కొక్కరికి వాళ్ళ కోరికలు తెచ్చుకుంటూ కూర్చుంటుంది. ఇదే జరిగేది, ఇంకేం లేదు అక్కడ. ప్రతిదీ తనకు కావాల్సింది తనకు అనుకున్నట్టుగా డబ్బులు ఎరేస్తూ చూపించుకుంటూ వెళ్ళిపోతుంది. నేను చూసింది అయితే మాత్రం 2 రకాలుగా ఉందండి. జనాలే బతికినాడు ఇచ్చేవాడు కొంతమంది ఉన్నారు, ఏమో తీసుకోదని చెప్పింది కానీ తీసుకుంటుంది. నేను ఆవిడ అకౌంట్లో నా అకౌంట్లో ₹1,00,000 కూడా లేవని చెప్పింది కదా, నేను ఆవిడ కార్డు తీసుకెళ్ళి ₹11 లక్షల డబ్బులు ఉన్నప్పుడు నేనే డ్రా చేసుకుని వచ్చి రోజు ఖర్చులు వాడేవాడిని. నేను మీకు చెప్పే కదా 3 మంత్స్ ఒకేసారి 11 లక్షలు ఎలా డ్రా అవుతాయి? 11 లక్షలు డ్రా చేయమండి. ఎవ్రీడే కావాల్సింది ఎంత? జస్ట్ 30,000 to 50,000. రోజుకి ఒక 50-30 బీర్లు, ఒక 20 పెట్టెలు సిగరెట్లు, ఇక బయట తిరగడానికి పెట్రోల్కి. ఇది రోజు ఆవిడ ఖర్చు. ఆమె తాగుతుందండి, కేసు తీసుకొచ్చి. మీకు ఈ వీడియోలు కావాలంటే మా గురువు గారి దగ్గర ఉంటాయండి, కానీ నేను ఇప్పుడు మాట్లాడలేను. మీరు మాట్లాడతారంటే మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు ఆయన ఇవ్వచ్చు కూడా. ఎలా తాగుతుంది, ఏం చేస్తుంది, ఎలా మీద పడుతుంది, అన్నీ ఉన్నాయి. సరే, మీరు ఇప్పుడు ఆవిడ అంటే పిల్లలందరూ ట్రాన్స్లో ఉన్నట్టు అని చెప్పేసి అంటున్నారు. అటువంటి ఏమన్నా డ్రగ్స్ లాంటివి ఏమన్నా ఉపయోగించిందని మీరు అనుకుంటున్నారా? అది అనుమానమే కానీ అండి, నేను డైరెక్ట్గా చూసింది అయితే మాత్రం మందు, సిగరెట్లు, ఇవి కాకుండా ఏదో ఒక బ్లాక్ కలర్ పౌడర్ బాటిల్ తెచ్చుకుని వాడుతూ ఉంటుంది. అదేంటో నేను కూడా ఎప్పుడు చూడలేదు, మా దాకా రానివ్వరు. ఆ కార్లో కూడా ఎవరిని ఎక్కనివ్వదు. చూడలేదు అంటున్నారు, ఇప్పుడు చూసారంటున్నారు. ఏంటి? జస్ట్ బాటిల్లో ఉంటుంది కదా, అది ఏంటనేది తెలియదు నాకు. అంటే అది తాగటం కానీ స్మెల్ చూడటం కానీ చేస్తుందా? దాచిపెట్టుకుంటూ ఉంటుంది సార్, దానిపైన ఏదో హోల్స్ ఉంటాయి, అది చేతిలో పోసుకుని అప్పుడప్పుడు నలుపుతూ ఉంటుంది. అది ఏంటనేది నాకు అది ఖైనీ అయితే కాదు, సంథింగ్ అది. ఎందుకంటే క్లారిటీ లేదని చెప్తున్నాను, అందుకని మీకు నేను. కానీ ఆవిడ మొబైల్స్ కానీ, ఆవిడ ఒక ల్యాప్టాప్ వాడుతుంది, ఆ ల్యాప్టాప్ కానీ పోలీసులు అవి తీసుకొని అవి కనుక మీరు ఖచ్చితంగా చెక్ చేసి, ల్యాబ్ టెస్ట్ కూడా ఉంటుంది కదా, అవి కూడా చేసి తన పూర్వపత్రాలు మొత్తం బయటికి తీస్తే ఎంతోమంది ఆడపిల్లల్ని, ఎంతోమంది మగపిల్లల్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా. నేను రెండిట్లోనే బతుకుతున్నా కాబట్టి నేను పోలీసు వారిని కోరుకునేది ఒకటే, అందరినీ బతకనివ్వాలి, ఆ చుట్టూతో ఉన్న జనాలు కూడా బతకాలి అనుకుంటే ఆవిడ ఫోన్లు తెప్పించండి. ఇప్పుడున్న శ్రీవర్షిని కాపాడాలన్నా కూడా ఫోన్లు తెప్పించండి. శిష్యురాలు ఉంది కదా, కానీ దానిలో ముద్దుల సీన్లు, ఈ దారుణాలు చాలా ఉన్నాయండి. నాదొక ఛాలెంజ్ అంటున్నాం. ఇప్పుడు సపోజు ఆ లేడీ గోరే కనుక మీకు ఎటువంటి లేకోకుండా చక్కగా ఎటువంటి దాన్ని ఏమంటారు మీరు చెప్పినటువంటి లేకుండా మంచి ఆవిడ కనుక తెలిస్తే మీ అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోవడం కాదండి, నేను గవర్నమెంట్ని మరణశిక్ష అడుగుతానండి. నేను మరణశిక్ష అడుగుతాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద మీరు నిందేసినట్టుగా మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు అలా మాట్లాడినందుకు కాను నేను గవర్నమెంట్ కానీ చట్టాన్ని కానీ నా సెల్ఫ్ డెత్ నేను అడుగుతాను. ఆ అమ్మాయి కనుక ఏ ముద్దు పెట్టకపోయినా, ఆ అమ్మాయి నిద్రపోతున్నప్పుడు ఏమి చెయ్యకపోయినా, ఏ సెక్షువల్ హెరాస్మెంట్స్ లేదని మీరు నిరూపిస్తే నేను నా సెల్ఫ్ డెత్ అడుగుతానండి. నేను జస్ట్ ఓన్లీ అమ్మాయిని అడుగుతున్నారు,
నిన్న సెల్ఫ్ డెత్ అడుగుతాడు నా పేరు. అంటే మీరు మొత్తం ఇటువంటి ఆడపిల్లల్ని కానీ మిగిలిన వాళ్ళు కానీ సమాజాన్ని గురించి ఆవిడ నుంచి రక్షించాలనే ఉద్దేశంతో సమాజాన్ని రక్షించడమే కాదండి, భారతదేశాన్ని రక్షించినట్టు. ఎందుకంటే మనకి తెలిసిన ఈ 2 రాష్ట్రాలండి, కానీ ఆవిడ తిరుగుతుంది మొత్తం 24 రాష్ట్రాలు. ఒక కాశ్మీర్ వదిలేసింది, మొత్తం అన్ని తిరుగుతుంది. పంజాబ్ వెళ్తుంది, బీహార్ వెళ్తుంది, నాకు తెలిసి 5-6 రాష్ట్రాలు, కేరళ వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది. తమిళనాడులో అమ్మ అమ్మ అని మీద పడిపోతారు ఆమెకి. పాపం అసలు విషయం తెలియదుగా. ఏంటంటే జనాలు కూడా ట్రాన్స్లో ఉంటారండి. కర్మానుసారం జరుగుతాయని మేము నమ్ముతాం. అఘోర సిద్ధాంతం ప్రకారం కర్మ సిద్ధాంతం ఉంది, అన్ని సిద్ధాంతాలు పనిచేస్తాయి, అలా నమ్ముతాం మేము. కానీ ఈవిడ సిద్ధాంతం ప్రకారం ఈవిడ చేసే పూజలు ఏవి ఫలించవు. ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇలా కొట్టుకోవడం అనేది దేనిలో ఉంది? దేనిలోనూ లేదు, ఏ వేదాల్లోనూ లేదు. పూజలు చేసేటప్పుడు ఇట్లా కొట్టిద్ది, ఇలా కొడితే దాని మీనింగ్ ఏంటో నాకు తెలియదు. చేతుకున్న గాజులు కూడా పగిలిపోయా కొట్టిద్ది. ఇప్పుడు చేతికి గాజులు అవన్నీ పగల కొట్టుకుంది. దాని ముక్కలు కూడా నాకు తెలిసిన చోటే ఉన్నాయి. అవి కూడా ఏరుకొచ్చి మీరు కావాలి టెస్ట్కి ఇస్తానని కూడా పంపిస్తా. అంతకుమించి ఆవిడ దగ్గర ఏ పూజలు లేవు, ఏమీ లేవు. ఆవిడ దగ్గర ఉన్న పసర మందులు, ఆ వశీకరణ మంత్రాలు అయ్యే తప్ప ప్రపంచాన్ని బాగు చేసేంత కానీ కనీసం మా మంగళగిరిని బాగు చేసే శక్తి కూడా ఆవిడ దగ్గర లేదు. అఘోరి అంటే దాదాపు ఒక ప్రపంచాన్ని రక్షించే ఒక సంరక్షకులుగా చెప్తారు. వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారు, బయటికి దాదాపుగా రారు, కనిపించరు. కానీ ఇది అందుకు విరుద్ధంగా ఈవిడ మొత్తం ప్రజల్లోనే తిరుగుతుంది, ఈ విధంగా చేస్తుంది. మీరు ఏ విధంగా చూస్తారు? ఇది సార్ కనిపించడం తప్పని కాదు, వస్తుంటారు, బయటకు వస్తుంటారు. ఇప్పుడు మా గురువు గారు కూడా బయటే ఉన్నారు. ఆయన వాళ్ళ గురువు ఆదేశం ప్రకారం ఆయన బయట ఉంటారు. ఈవిడ కూడా గురువు ఆదేశం ఉంటుంది, కానీ ఆ గురువు ఎవరు ఇప్పుడు ఎవరికి తెలియదు. పేరు చెప్తుంది విశ్వనాథ శాస్త్రి గారు అని చెప్పి ఒకసారి బయటికి పేరు చెప్పారు, కానీ ఆయన సంబంధించిన దాఖలాలు మాకు ఎక్కడ కనిపించలేదు. జనాలకి ఫ్రీగా అన్నం పెట్టమన్నాడు ఆయన బియ్యం పంపిస్తా అన్నాడు, ఉప్పు పప్పు పంపిస్తా అన్నాడు, ఆశ్రమం కడదాం అది అని చెప్పారు. ఏమీ లేదు ఇప్పటి వరకు. ఈవిడదల్లా ఏం లేదు. ఆశ్రమం కట్టినా కూడా ఈ సెక్స్ భాగవతాలు తప్ప వేరే భాగవతాలు ఏమీ లేవు. ఆవిడ దగ్గర ఏమీ లేదు. ప్రజలు అంతకు మించి నమ్మాల్సిన అవసరమూ లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ వారిని కోరుకునేది ఒకటే, టోల్ గేట్లకు మనీ కట్టించండి. ఆవిడ ఎక్కడైనా కనిపిస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా తిరగమని చెప్పండి. యూట్యూబ్లో ఆవిడని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఆవిడ ఏ మంచి పని చేయలేదు, ఎక్కడ ఏ ఆడపిల్ల కాపాడలేదు, ఎక్కడ ఏ గో సంరక్షణ చేయలేదు. దీన్ని కూడా నేను చెప్తాను. పోయినసారి అక్కడ గో సంరక్షణ చేసిందని చెప్పి ఒక వీడియో హల్చలైంది, గుర్తుందా మీకు? ఆపినప్పుడు నేను అక్కడే ఉన్నానండి. ఏం జరిగిందండి? ఇప్పుడు ఆమెకేం తెలియదు కదండి. బట్టలు ఇప్పు తీసుకొని రోడ్డు మీద నిలబడింది. గో సంరక్షణ అంటే బట్టలు ఇప్పు తీసుకొని నిలబడ్డామండి. గోవులు దొరికినప్పుడు సంబంధిత అధికారులకి ఫోన్ చేసి, అయ్యా ఇలా దొరికినవి, వీటి గురించి వాకప్ చేయండి అని మీరు పక్కన కూర్చోండి, కుర్చీ చేసుకొని. పోలీస్ అధికారులు వస్తారు, గో సంరక్షణ అధికారులు వస్తారు, మన హిందూ దళాలు ఉన్నాయి వాళ్ళు వస్తారు, హనుమాన్ దళం అని ఉంది వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత కాదంటే అప్పుడు నువ్వు దాని గురించి ప్రతిఘటించాలి. పోలీసు వాళ్ళు వచ్చిందా దాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. తీసుకెళ్లకుండా రోడ్డు మీద కూర్చొని సోలం పట్టుకొని బట్టలు తీసి షో చేస్తే దట్ ఈస్ నాట్ గో సంరక్షణ దళం అండి. ప్రచారం కోసమేనండి గో సంరక్షణ దళం. అర్థం చెప్పమనండి. యూజ్ ద గూగుల్, నో ప్రాబ్లం. ఆవిడ గూగుల్ కూడా అర్థమైద్దో లేదో, మళ్ళీ వేరే వాళ్ళు కావాలేమో. అంటే మీ లాస్ట్ డిమాండ్ ఏంటి? నాది ఒక్కటేనండి, పోలీసులు కానీ మన గవర్నమెంట్ కానీ ఒకటే కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనకి దొరికింది ఒక శ్రీవర్షిని పేరు మాత్రమే. ఒకసారి అప్పుడు మొబైల్స్ తెప్పించండి, ఎంతోమంది దొరుకుతారు. ఎంతమంది దొరుకుతారు చెప్పలేండి. నాకైతే మాత్రం ఒక 4-5 అయితే దొరుకుతారని చెప్పి నాకు బాగా నమ్మకం. ఇలా బట్టలు లేని అమ్మాయిలు కానీ ఏదైనా కానీ ఒక 4-5 పక్కా దొరుకుతారని నా నమ్మకం. మీరు ఛాలెంజ్ అన్నారు కదా, మాక్సిమం అయితే ఒక 2-3 అయితే ఛాలెంజ్ ఇవ్వగలుగుతా. నేను చూసా కాబట్టి, ఇంకో 2 చూసా కాబట్టి ఛాలెంజ్ ఇవ్వగలుగుతా. అందరికీ ఈ మాయిల్లో మొత్తం మందులు, ఈ ట్రాప్స్ ఇవన్నీ. అంతకుమించి ఆవిడ దగ్గర ఏమీ లేదు. ఈ శ్రీవర్షిని నా గవర్నమెంట్ వరకు కాపాడాలనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక 12-13 ఏళ్ల వరకు నేను కూడా సంరక్షకుడిగా ఉన్నాను. నేను కూడా ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే చూద్దామని నాకు కూడా కోరిక ఉంది ఇప్పటికీ. కానీ ఇక జరిగిద్దా లేదనేది కూడా నాకు ఇక నమ్మశక్యంగా కాకుండా పోయింది. ఈరోజు వచ్చింది ఇలా నేను ఒక మీడియాలో మాట్లాడితే నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఆ అమ్మాయిని మాత్రం గవర్నమెంట్ వారు కాపాడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.